भाई और बहनों शेयर करो। హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు ఫ్రాంకీ వెంకీ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా సేవ్ చేసుకోవాలి, థాయిలాండ్ వెళ్ళినప్పుడు మీరు 15,000 to 20,000 ఎలా సేవ్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు నాకు తెలిసి నా అన్వేషణ అన్న కానీ ఇంకా కొంతమంది బ్లాగర్స్ థాయిలాండ్ ఎలా వెళ్ళాలి, ఫ్లైట్స్ కానీ ఇవన్నీ, హోటల్స్లో ఎక్కడ దిగాలి ఇవన్నీ చెప్పారు, కానీ ఎలా సేవ్ చేసుకోవాలని నాకు తెలిసి ఎవరు చెప్పలేదు. సో ఈ వీడియోలో మీకు సేవింగ్స్ టిప్స్ చెప్తాను. ఐ ప్రామిస్ యూ మీకు 15,000 నుంచి 20,000 మనీ సేవ్ చేసుకుంటారు. హౌ మచ్? నో కెనాట్ గివ్ డిస్కౌంట్. ఇలా మీకు తెలిసినట్టు థాయిలాండ్లో మీకు అన్నీ తెలుసు అన్నట్టు మీరు థాయిలాండ్లో థాయి వాళ్ళతో ఇలా మీరు మాట్లాడితే, చిరుత సినిమాలో ఆలీ చెప్పినట్టు అలా దీర్ఘం తీసి మాట్లాడితే, వీడెవడో ఇండియా నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం రావట్లేదు, చాలాసార్లు వచ్చాడు, వీడికి ఐడియా ఉందనుకొని కరెక్ట్ ప్రైస్ చెప్తాడు. సో సేవింగ్స్లో మీకు ఏ ఐటమ్స్ మీద ఎక్కడ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పే ముందు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను, అవి మీరు యూజ్ చేయండి, అవే యూజ్ చేస్తారు కూడా. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే. ఈ 2-3 ఇంగ్లీష్ పదాలు ఎక్కువ యూజ్ చేస్తారు. ఏంటి అంటే హౌ మచ్. ఫస్ట్ మనం రేటు గురించి మాట్లాడినప్పుడు ఎంత అని అడుగుతాం కదా, దాన్ని హౌ మచ్ అని అడుగుతాం కదా. దీన్ని హౌ మచ్ అనుకోకుండా హౌ మచ్ అని కొంచెం దీర్ఘం తీయండి. ఇలా థాయిలాండ్ వాళ్ళతో థాయిలాండ్లో ఇలాగే మాట్లాడితే మీరు వీడెవడో ఇండియా ఫస్ట్ టైం కాదు, రెగ్యులర్గా వస్తున్నాడు అనుకొని మీకు తక్కువ చేస్తాడు, లేదంటే మీకు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. సో ఇలా మాట్లాడగలిగితే మీకు ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటారు. సో సేవింగ్స్లో మనం ఏ ఐటమ్స్ ఎలా సేవ్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. వాటర్. ఏంటి ఫస్ట్ ఐటమే వాటర్? అంత కాస్ట్లీ అక్కడ అంటే అంతకు మించి కాస్ట్లీ. ఎందుకంటే తాగే వాటర్ థాయిలాండ్లో చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్. సో మినిమం 3,000 to 3,500 రూపీస్ మీరు ఓన్లీ వాటర్ మీదే సేవ్ చేసుకుంటారు. వాటర్ గురించి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీరు ఏ హోటల్లో దిగినా, లైక్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఏ హోటల్లో మీరు థాయిలాండ్లో చెక్-ఇన్ చేసి దిగినా మీకు పర్ డే పర్ పర్సన్కి 2 బాటిల్స్ ఇస్తారు. ఒక బాటిల్ 1/2 లీటర్ ఉంటుంది. అలా మీకు 2 బాటిల్స్ ఇస్తారు. దీని తర్వాత ఏముంది, నాకు ఎన్ని కావాలో అని ఆర్డర్ చేసుకుంటా పే చేస్తా అనుకుంటున్నారేమో. అదే మీరు చేసే పెద్ద మిస్టేక్ అనమాట. ఏంటి అంటే, మీ లిమిట్ అయిపోయాక మీరు అక్కడ ఆర్డర్ చేస్తే కనుక ఒక 1/2 లీటర్ బాటిల్ మీకు 40 బాత్స్ నుంచి 50 బాత్స్ పడుతుంది. యావరేజ్గా 40 బాత్స్ అనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో 100 బాత్స్ మీరు ఒక 1/2 లీటర్ బాటిల్కే పెడతారు. అంత అవసరం లేదు. సో ఎలా సేవ్ చేసుకోవాలంటే, మీరు హోటల్ నుంచి బయటకు రండి. మీకు వితిన్ 1 కిలోమీటర్లో మీరున్న ప్లేస్ నుంచి ప్రతి 1 to 2 కిలోమీటర్స్కి మీకు ఖచ్చితంగా 7-Eleven సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్లో ఉన్నట్టు మీకు 7-Eleven సూపర్ మార్కెట్స్ కనిపిస్తాయి. ఈ 7-Eleven సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళండి. ఏదో ఒక కార్నర్లో మీకు రెఫ్రిజిరేటర్స్ కనిపిస్తాయి. ఈ రెఫ్రిజిరేటర్ పక్కనే వాటర్ ప్యాక్స్ అమ్ముతారు. వాటర్ ప్యాక్స్ లేదా వాటర్ కేసులు అంటాం కదా, ఈ వాటర్ కేసులు ఉంటాయి. ఈ వాటర్ కేసులో మీకు 15 వాటర్ బాటిల్స్ ఉంటాయి. 1/2 లీటర్వి 15 బాటిల్స్ ఉంటాయి. ఈ వాటర్ ప్యాక్, ఈ వాటర్ కేస్ వచ్చి మనకు 105 బాత్స్ లేదా 110 బాత్స్ పడుతుంది. అంటే మనకు 7.5 బాత్స్ లేదా 8 బాత్స్ మనకు ఒక బాటిల్ పడింది. అదే మీరు హోటల్ ఆర్డర్ చేస్తే 40 బాత్స్ అంటే 32 లేదా 30 బాత్స్ మీరు ఒక బాటిల్ మీద సేవ్ చేసుకుంటారు. 30 బాత్స్ అంటే పర్ డే మనం అక్కడ ఈజీగా 5 to 6 లీటర్స్ తాగుతాం. ఎందుకంటే మన ఇండియా కన్నా అక్కడ వేడి ఎక్కువ. ఈజీగా యావరేజ్గా 6 లీటర్స్ తాగుతాం. అంటే 12 వాటర్ బాటిల్స్ మనకు అవసరం. ఆల్రెడీ 2 వాళ్ళు ఇచ్చారు, ఇంకా మనకు 10 బాటిల్స్ కావాలి. అంటే పర్ బాటిల్ మీద మీరు 10 బాటిల్స్కి 300 బాత్స్ మీరు సేవ్ చేస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 750 రూపీస్ పర్ డే ఒక పర్సన్కి ఓన్లీ వాటర్కి ఛార్జ్ అవుతుంది. అలా మీరు 4 డేస్లో 5 డేస్ ప్యాకేజ్లో వెళ్తారు. సో 750 రూపీస్ అంటే దాదాపు 3,750 లేదా 4,000 ఇండియన్ రూపీస్ మీరు వాటర్కి మాత్రమే సేవ్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు మందుబాబులు కాదనుకోండి, ఇంకా ఎక్కువ వాటర్ తాగే అవకాశం ఉంది. 6 to 8 లీటర్స్ కూడా తాగుతారు. సో ఇలా బయటకు వెళ్ళండి, హోటల్లో ఆర్డర్ చేయకుండా 7-Eleven సూపర్ మార్కెట్స్లో లేదా టెర్మినల్ 21 ఒక షాపింగ్ మాల్ ఉంది, అక్కడ కూడా మీకు వాటర్ కేసులు దొరుకుతాయి, అవి తెచ్చుకోండి. వాటర్ అయిపోయింది సేవింగ్స్లో. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే బియర్స్. మన మందుబాబుల కోసం ఈ పాయింట్ చెప్తున్నాను. ఇవి కూడా ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎలా సేవ్ చేసుకోవాలి అంటే, ఇందాక 7-Eleven సూపర్ మార్కెట్స్ చెప్పాను కదా, అక్కడే దొరుకుతాయి. ఈ 7-Eleven సూపర్ మార్కెట్స్లో బఠానీల నుంచి మనకు బియర్ దాకా అన్నీ దొరుకుతాయి. అలా అని విస్కీ, వైన్ ఇవి ఎక్స్పెక్ట్ చేయకండి. మందుబాబులకు అవి దొరకవు. ఓన్లీ బియర్స్ మాత్రమే దొరుకుతాయి. ఈ బియర్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు ఆబ్వియస్లీ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అలానే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. సో తక్కువ అమౌంట్లో మీరు బియర్స్ ఇవన్నీ కొనుక్కోవాలనుకుంటే హోటల్లో ఆర్డర్ చేయకండి. సింపుల్ పాయింట్ ఏంటంటే, మీరు దిగిన హోటల్లో ఆర్డర్ చేయకండి. ఎందుకంటే ప్రతి బాటిల్ మీద మీకు 200 రూపీస్ లేదా 230, కొన్ని చోట్ల మీ హైఫై 5 స్టార్ అయితే కనుక 300 బాట్స్ ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది ఒక్క బాటిల్కి. అదే బాటిల్ మీరు సేమ్ బ్రాండ్ ఇందాక చెప్పిన 7-Eleven సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే ఓన్లీ 55 బాత్స్ లేదా మ్యాక్సిమం 70 బాత్స్ 80 బాత్స్ ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 70 బాత్స్ అనుకోండి, మీరు హోటల్లో అదే 200 బాత్స్ ఛార్జ్ చేస్తే 130 బాత్స్ మీకు బియర్ బాటిల్ మీద ఎక్కువ పడింది. సో హోటల్లో ఆర్డర్ చేయకండి, బయట నుంచి మనం తెచ్చుకోవచ్చు, అలా ఉంటుంది. 7-Eleven మార్కెట్స్లో కూడా మీరు బయటికి తీసుకొని రావచ్చు. సో
సో ఇలా 130 బాట్స్ ఒక బాటిల్ మీద మీరు సేవ్ చేసుకోవచ్చు. అలా 1 బాటిల్తో మీకు సరిపెట్టరు కదా, 2 బాటిల్స్ అయినా మినిమం తీసుకుంటారు. అలా ఎంతమంది ఉంటారు మీ ఫ్రెండ్స్ 4-5 మెంబర్స్ పోయి ఉంటే ఎన్ని 150లు ఎన్ని 130లు సేవ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 2 బాటిల్స్ తీసుకుంటే 260 బాత్స్, యావరేజ్గా 250 బాత్స్ అనుకోండి. అదే మన కరెన్సీలో దాదాపు 600-700 రూపీస్ ఓన్లీ బియర్స్ మీద మీరు సేవ్ చేసుకుంటారు. సో ఇలా 5 డేస్కి మీరు ఎన్ని తాగుతారో మీ లిమిట్, మీరు సేవింగ్ చేసుకునే దాని మీద ఉంది. 5 డేస్కి అనుకోండి ఇంటూ 6, 3000 రూపీస్ మీరు అగైన్ బియర్స్ మీద సేవ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఐటమ్ లోకల్ ట్రావెల్. సో అక్కడ మనకు హోటల్ స్టేయింగ్, తిండి ఎలాగో, వాటర్ ఎలాగో, ఈ లోకల్ ట్రావెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం థాయిలాండ్ వెళ్ళేది అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేస్ చూడడానికి కదా. సో ఈ టూరిస్ట్ ప్లేస్ని మనం లోకల్ ట్రావెల్ చేసి ఎంత తక్కువలో చేసుకోవచ్చో నేను చెప్తున్నాను. సో మెయిన్ ఇందాక నేను టుక్ వెహికల్స్ గురించి చెప్పాను. ఈ టుక్ వెహికల్స్ మనకు ఈ ఫోటోలో చూపించినట్టు ప్యాసింజర్ వెహికల్స్ కొంచెం చూడడానికి బొలెరో వెహికల్స్ లాగా ఉంటాయి. సో ఈ టుక్ వెహికల్స్ మీరున్న ప్లేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినల్ 21 షాపింగ్ మాల్కి, లేదా వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళడానికి, లేదా మీరు ఏ డెస్టినేషన్ కన్నా వెళ్ళడానికి ఈ టుక్ వెహికల్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ మీరున్న ప్లేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోమీటర్స్ లేదా 5 కిలోమీటర్స్ లోపు ఉంటే 20 బాత్స్ కన్నా ఛార్జ్ పెట్టకండి. 20 బాత్స్ కన్నా ఎక్కువ ప్రైస్ పే చేయకండి. ఇన్ కేస్ 5 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ లోపు ఉంటే 30 బాత్స్ 40 బాత్స్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకండి. సో మీరు టుక్ వెహికల్స్ని ఆపినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న హోటల్ నుంచి మీరు వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాలనుకోండి, వాకింగ్ స్ట్రీట్ హౌ మచ్ అని అడగండి. ఇలాగే అడగండి. మీరు జనరల్గా హౌ మచ్ అన్నారనుకోండి, వీడు ఎవడో ఫస్ట్ టైం ఇండియా నుంచి వచ్చాడు వీడికి బ్యాండ్ అయ్యాలని చెప్పి చాలా ప్రైస్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మీరు ప్లేస్ చెప్పిన తర్వాత 50 బాత్స్ 20 బాత్స్ కన్నా ఎక్కువ చెప్పాడు అనుకోండి, 50 బాత్స్ 100 బాత్స్ ఎంతన్నా చెప్పనియండి, 20 బాత్స్ దాటిందంటే స్ట్రైట్ అవే మీకు నో 10 బాత్స్ ఓన్లీ లెస్ డిస్టెన్స్ అని ఇలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి, తెలిసినట్టు మాట్లాడండి. అప్పుడే వాడు సో వీడెవడో రెగ్యులర్గా ఇండియా నుంచి వస్తున్నాడు, వీడికి ఐడియా ఉందనుకొని కరెక్ట్ ప్రైస్ చెప్తాడు. ఇలా అందరూ చెప్తారని కాదు, కొంతమంది నిజాయితీగా కరెక్ట్ ప్రైస్ చెప్తారు. 10 బాత్స్ కూడా కొంతమంది తీసుకెళ్తారు. కాకపోతే మీరు ఒక్కరు వెళ్తున్నారా, మీరు గ్రూప్ వెళ్తున్నారా చూసుకోండి. మీరు ఎంతమంది గ్రూప్ ఉన్నా పర్ పర్సన్కి 20 బాత్స్ కన్నా ఎక్కువ పెట్టకండి. సో లోకల్ ట్రావెల్లో 50 బాత్స్ 100 బాత్స్ పెట్టే చోట మీరు ఓన్లీ 20 బాత్సే పెట్టండి. సో అలా 30 బాత్స్ 80 బాత్స్ 70 బాత్స్ ఎంతైనా సేవ్ చేసుకుంటారు. యావరేజ్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఓన్లీ 20 బాత్స్ పెట్టి 30 బాత్స్ సేవ్ చేసుకున్నారు అనుకోండి. అలా మీరు ఇక్కడ నుంచి వెళ్తారు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, అంటే 60 బాత్స్ మీకు సేవ్ అవుతుంది. సో పర్ డే మీరు 3 to 4 ప్లేసెస్కి వెళ్తే బ్యాక్ మీరు మళ్ళీ అదే హోటల్కి రావాలి. సో ఈజీగా పర్ డే మీరు 150 నుంచి 200 బాత్స్ ఈజీగా సేవ్ చేసుకుంటారు లోకల్ ట్రావెల్లో. ఇది మీరు ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేకుంటే చెప్తున్నాను. సో ఈ టుక్ వెహికల్స్ ఆపినప్పుడు మీరు డెస్టినేషన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లేదా వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాలి, వాకింగ్ స్ట్రీట్ హౌ మచ్ అని డైరెక్ట్ అడగండి. 20 బాత్స్ కన్నా ఎక్కువ చెప్తే మీరు స్ట్రైట్ అవే 20 బాత్స్ కంటే 50 బాత్ 100 బాత్స్ 1000 బాత్స్ చెప్పినా నో ఓన్లీ 10 బాత్స్ పర్ పర్సన్ లెస్ డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్ అని చాలా కాన్ఫిడెంట్గా మీరు గూగుల్లో చూసుకొని చాలా కాన్ఫిడెంట్గా తెలిసినట్టు చెప్పండి. హౌ మచ్ నో కెనాట్ యూ డిస్కౌంట్ సో మెనీ మెంబర్స్ లెస్ ప్రైస్ లెస్ డిస్టెన్స్ ఓన్లీ 5 కిలోమీటర్స్. ఇలా మీకు తెలిసినట్టు థాయిలాండ్లో మీకు అన్నీ తెలుసు అన్నట్టు మీరు సో థాయిలాండ్లో థాయ్ వాళ్ళతో ఇలా మీరు మాట్లాడితే చిరుత సినిమాలో ఆలీ చెప్పినట్టు అలా దీర్ఘం తీసి మాట్లాడితే వీడు ఎవడో ఇండియా నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం రావట్లేదు, చాలాసార్లు వచ్చాడు, వీడికి ఐడియా ఉందనుకొని కరెక్ట్ ప్రైస్ చెప్తాడు. 20 బాత్స్ కన్నా ఎక్కువ చెప్తే మీరు స్ట్రైట్ అవే 20 బాత్స్ కంటే 50 బాత్ 100 బాత్స్ 1000 బాత్స్ చెప్పినా నో ఓన్లీ 10 బాత్స్ పర్ పర్సన్ లెస్ డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్ అని చాలా కాన్ఫిడెంట్గా మీరు గూగుల్లో చూసుకొని చాలా కాన్ఫిడెంట్గా తెలిసినట్టు చెప్పండి. సో వీడు ఎవడో ఇండియా నుంచి ఫస్ట్ టైం కాదు రెగ్యులర్గా వస్తున్నట్టున్నాడు, వీడికి ఐడియా ఉందనుకొని కరెక్ట్ ప్రైస్ చెప్తాడు. సో మీరు 1 మెంబర్ కన్నా ఎక్కువ ఉంటే పర్ పర్సన్ 5 మెంబర్స్ అయినా 10 మెంబర్స్ ఎంతమంది ఉన్నా సో మీ గ్రూప్లో ఎంతమంది ఉంటే పర్ పర్సన్కి డివైడ్ చేసుకోండి. 10 బాత్స్ లేదా 20 బాత్స్ పర్ పర్సన్ కన్నా ఎక్కువ పెట్టకండి. 5 మెంబర్స్ ఉంటే 100 బాత్స్కి మాట్లాడుకోండి, లేదా 6 మెంబర్స్ అలా ఉంటే 120 బాత్స్. సో పర్ పర్సన్కి 20 బాత్స్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకండి. కొంతమంది 10 బాత్స్ స్ట్రైట్ అవే చెప్తారు, మీరు ముందు ఓపెన్ అవ్వకండి, వాడి రేట్ చెప్పనివ్వండి, మీరు ముందు రేట్ అడగద్దండి, హౌ మచ్ అని అడగండి అంతే. వాడు 20 బాత్ 50 బాత్ 100 బాత్ చెప్తే నో పర్ పర్సన్ ఓన్లీ 10 బాత్ లెస్ డిస్టెన్స్ అని స్ట్రైట్ అవే మీరు అడగండి. ఎందుకంటే కొన్ని ప్యాకేజెస్ గైడ్ ఇంక్లూడ్ చేస్తే గైడ్ మీకు వెహికల్ అరేంజ్ చేస్తారు. సో డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేని వాళ్ళకి ఈ లోకల్ ట్రావెల్ టుక్ వెహికల్స్లో మీరు ప్రిఫర్ చేయండి. లేదంటే ఇంకో ఆప్షన్ గ్రాబ్ యాప్, GRAB. ఈ గ్రాబ్ యాప్ ఉంటుంది, మనకు ఓలా ఊబర్ ఇలా యాప్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇలాగే మనకు గ్రాబ్ యాప్ దొరుకుతుంది. ఈ గ్రాబ్ యాప్లో మీకు ఆఫర్స్ కూపన్స్ ఉంటాయి, 4 వీలర్ 2 వీలర్స్ కూడా మనకు హైర్ చేసుకోవచ్చు. సో ఈ గ్రాబ్ యాప్ గురించి మీకు ఇంకో సపరేట్ పాయింట్ ఒక 2 minutes చెప్తాను, ఇందులో కూడా చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు.
సో ఇది లోకల్ ట్రావెల్ గురించి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు వాటర్ అయిపోయింది, బియర్స్ అయిపోయింది, లోకల్ ట్రావెల్ అయిపోయింది. సో ఉన్న 5 days మనకు ఇంకా ఏం ముఖ్యం? తిండి ముఖ్యం. అక్కడ ఉన్న రోజు మనం తినాలి, ఎనర్జీ కావాలి. సో 3 times మనం ఫుడ్ మీద ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ లేదు, మీరు దిగిన హోటల్లో మీరు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయకండి. ఎందుకంటే మినిమం బ్రేక్ఫాస్ట్ 230 baht అబోవే ఉంటుంది. నాకున్న ఎక్స్పీరియన్స్లో 200 baht అబోవే ఉంటుంది. సో మీరు 3 star అయినా 5 star అయినా 4 star ఏ హోటల్లో అయినా బ్రేక్ఫాస్ట్ 200 baht అబోవే ఉంటుంది. సో యావరేజ్గా 200 baht అనుకోండి ఒక బ్రేక్ఫాస్ట్. మన ఇండియన్ కరెన్సీలో 500 rupees ఓన్లీ మీరు బ్రేక్ఫాస్ట్కే పెట్టాలి. సో ఇలా కాకుండా ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, అగైన్ హోటల్ నుంచి బయటకు రండి, మీకు థాయ్ రెస్టారెంట్స్ లేదా ఇండియన్ రెస్టారెంట్స్ కనిపిస్తాయి. ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళండి, మన ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయి, కాకపోతే ఎక్స్పెన్సివ్. ఒక 2 ఇడ్లీ ఒక వడనే మాకు 480 rupees పడింది ఇండియన్ రూపీస్లో, అంటే 180 baht ఛార్జ్ చేశారు. సో 180 baht అంటే దాదాపు మన కరెన్సీలో దాదాపు 480 లేదా 500 baht వరకు అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అంత కాస్ట్లీ అవసరం లేదు. సో ఏం చేస్తారు అంటే, హోటల్ నుంచి బయటకు వస్తే మీకు థాయ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ థాయ్ రెస్టారెంట్స్లో వెజ్ నూడిల్స్, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్స్, వెజ్ స్లైసెస్, శాండ్విచెస్ ఇవన్నీ దొరుకుతాయి. 70 to 80 bahtsలోనే మీకు అయిపోతుంది. ఫిష్ వెరైటీస్ కూడా ఉంటాయి, చికెన్ వెరైటీస్లో ఉంటాయి. సో బిలో 100 bahtsలోనే మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. 70 bahtsకి మీకు ఒక బ్రేక్ఫాస్ట్ చేశారంటే హోటల్లో మీరు 200 baht పెట్టాలి, అంటే 130 baht మీరు సేవ్ చేస్తారు. అలా 5 daysకి 5 బ్రేక్ఫాస్ట్కి మీరు 650 baht సేవ్ చేస్తారు. సో మన ఇండియన్ కరెన్సీలో అదొక 3500 rupees మనకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి మీకు సేవ్ అవుతుంది. సో ఇలా లంచ్ మీద, డిన్నర్ మీద ఇంకెంత సేవ్ చేయొచ్చు? మీకు లంచ్లో లేదా డిన్నర్లో మీరు బిర్యానీ తినాలనుకుంటే ఒక బిర్యానీ మీకు 1200 to 1300 rupees దొరుకుతుంది మన ఇండియన్ రెస్టారెంట్స్లో. 1200 to 1300 rupees ఓన్లీ బిర్యానీకి మాత్రమే అవుతుంది. సో లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, గ్రాబ్ యాప్ ఉంది. ఈ గ్రాబ్ యాప్ ఏంటి అంటే, మనకు ఇందులో 4-wheeler 2-wheeler ట్యాక్సీస్తో పాటు మీకు కావాల్సిన ఫుడ్ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇండియన్ రెస్టారెంట్ చాలా ఇందులో లిస్ట్ అయి ఉన్నాయి, కాకపోతే రేటింగ్ అది ప్రైస్ చూసి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఈ గ్రాబ్ యాప్లో మీరు ఆఫర్స్ కూపన్ యూస్ చేసి లంచ్ లేదా డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో ట్రై చేయండి. సో రైస్ ఐటమ్స్లో ఫిష్ కానీ చికెన్ కానీ ఏదైనా మిక్స్ అయ్యి ఉంటే పర్లేదు అనుకుంటే థాయ్ రెస్టారెంట్స్లో కూడా మీకు అగైన్ 120, 130 లేదా 150 bahtsలో మీకు లంచ్ డిన్నర్ అయిపోతుంది. సో ఎంత తక్కువ అయితే అంత తక్కువలో తినేయండి. సో ఇన్ కేస్ మీ బడ్జెట్లో ఉంటే కనుక రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు బడ్జెట్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే బయటకు వెళ్ళి మీరు ఓన్గా తినండి. సో ఇది లంచ్ డిన్నర్. సో నెక్స్ట్ ఐటమ్ షాపింగ్. ఆబ్వియస్లీ మనం ఫారిన్ టూర్ వెళ్ళినప్పుడు లేదా థాయిలాండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం షాపింగ్ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళ కోసం, ఫ్రెండ్స్ కోసం, మన కోసం షాపింగ్ చేస్తాం కదా. ఈ షాపింగ్లో మీరు ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, టెర్మినల్ 21 షాపింగ్ మాల్ సౌత్ పటాయా 2nd roadలో ఉంటుంది. సో ఈ టెర్మినల్ 21కి వెళ్ళండి, ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు మాకు నైట్ వేర్ అక్కడ మేము 150 bahtsకి కొన్నాం. ఇదే నైట్ వేర్ మాకు బయట 350 baht, 370 baht చెప్పిన చోటు కూడా ఉంది. సో స్టాల్స్ పెట్టి బండి మీద పెట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మీరు బాగున్నాయి కదా అని తొందరపడి కొనకండి, అక్కడ రేట్ కనుక్కోండి. ఈవినింగ్ లేదా మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు టెర్మినల్ 21కి వెళ్తే అక్కడ మీకు దొరుకుతాయి. ఈ టెర్మినల్ 21 షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది. టెర్మినల్ 21లో షాపింగ్కి వెళ్ళండి. సో గ్రౌండ్ ఫ్లోర్లోకి మీరు ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తారు. ఇక్కడ మీకు అన్ని మొత్తం తినే ఐటమ్స్ ఉంటాయి. సో ఈ తినే ఐటమ్స్లో మీకు వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలు ఉంటాయి. సో ఈ టెర్మినల్ 21 షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు మనీ చాలా సేవ్ అవుతుంది. సో ఈ టెర్మినల్ 21 గురించి ఏంటి అంటే, ఎంటర్ అవ్వగానే మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తాము. అక్కడ అన్ని తినే ఐటమ్స్ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ వెరైటీస్ దొరుకుతాయి. వెజ్లో కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ మీకు అన్ని శాంపుల్స్ ఇస్తారు. శాంపుల్స్ని కంపల్సరీ ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ నచ్చితేనే మీరు కొనుక్కోండి. ముఖ్యంగా నాన్ వెజ్లో మీరు పోర్క్ తినని వాళ్ళు అయితే మీరు అక్కడ ఇది అడగండి. వాడు శాంపుల్ ఇస్తే తీసుకున్నప్పుడు, దిస్ చికెన్, ఈజ్ దిస్ చికెన్, పోర్క్, వాట్ ఈస్ దిస్ అని అడగండి. ఇన్ కేస్ వాడు పోర్క్ అంటే మీరు తినకుంటే, మీరు తినని వాళ్ళు అవుతే కనుక వాడికి ఇచ్చి నో ఓన్లీ చికెన్ అని అడగండి, లేదా సారీ ఐ డోంట్ ఈట్ అని దీర్ఘం తీసి మాట్లాడండి. ఎందుకంటే చాలా ఐటమ్స్ వాళ్ళు పోర్క్లోనే ఎక్కువ వెరైటీస్ చేస్తారు. సో ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్, ఫిష్, మొసళ్ళు, పోర్క్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు శాంపుల్ ట్రై చేయండి, మీకు నచ్చితేనే మీరు అక్కడ నాన్ వెజ్ని ప్రిఫర్ చేయండి. అలాగే వెజ్ ఐటమ్స్లో క్యాషూ నట్, పీనట్స్, ఈ ఫ్రైడ్ ఐటమ్స్ నువ్వులు వేసి చాలా వెరైటీస్ చేస్తారు. అప్పడాలు చేస్తారు, చిప్స్, ఇలా వెరైటీస్ చాలా ఉన్నాయి. వెజ్లో మ్యాంగో చిప్స్, ఇవన్నీ బనానా చిప్స్, కొన్ని ఐస్ క్రీమ్ ఫ్లేవర్డ్ ఉంటాయి, కొన్ని అక్కడే తినగలిగి ఉంటాయి, కొన్ని పార్సల్ తెచ్చుకోవచ్చు. సో ఈ అప్పడాలు, చిప్స్ ఇలా ఈ ఐటమ్స్ కొన్ని అక్కడే తినడానికైతే మీరు కొనుక్కోండి.
నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మీరు రిటర్న్ ట్రావెల్ వచ్చేటప్పుడు చెక్కింగ్లో వేసినప్పుడు ఆ బ్యాగేజ్ అటు ఇటు అవ్వడం వల్ల అన్నీ పగిలిపోయి విరిగిపోయి ఉంటాయి. మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ చూడడానికి అసహ్యంగా ఉంటుంది, మీకు తినడానికి అది ఇంట్రెస్ట్ ఆల్సో మనీ వేస్ట్. 70-80 బాత్స్కి తక్కువ ఉండవు అవి. సో అంత ఖర్చు పెట్టి విరిగిపోయి వేస్ట్ కదా. సో ఆ ఐటమ్స్ ప్రిఫర్ చేయకండి. అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఏదైనా తిని మీకు నచ్చితే అప్పుడే కొనుక్కోండి. షాపింగ్ అంతా అయిపోయాక రిటర్న్ మీరు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కే వస్తారు, అప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే ముందే కొంటే పైకి వెళ్ళే కొద్దీ మీరు అవన్నీ మోస్తూ తిరగాలి. సో టర్మినల్ 21లో ట్రాలీస్ ఏమి ఉండవు. సో షాపింగ్ అంతా అయిపోయాక గ్రౌండ్ ఫ్లోర్ కొండి, అప్పుడు కొనుక్కోండి. ముందే కొనుక్కుంటే మీరు అన్నీ మోస్తూ తిరగాలి, బరువు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. సో రిటర్న్ వచ్చేప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు కొనుక్కోండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో తినే ఐటమ్స్ అయిపోయాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మనం చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. పీసీస్, మనకు మొబైల్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కొన్ని క్వాలిటీ ఉన్నాయి, రేట్స్ మోడరేట్గా ఉన్నాయి, కొన్ని కాస్ట్లీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో చూస్తే అగైన్ మన సూపర్ మార్కెట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ చేస్తుంటారు, మంచి చెఫ్స్ ఉన్నారు, కొన్ని జ్యూస్ సెంటర్లు ఉన్నాయి, మంచి మంచి ఫ్రూట్స్, మనకు కొన్ని చూడని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు మీరు వాటర్ ప్యాకెట్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ 1 లీటర్ బాటిల్స్ కూడా మీకు దొరుకుతాయి. 1 లీటర్ బాటిల్స్ మీరు ఎక్కువ మంది ఉంటే కనుక ప్రిఫర్ చేయండి, బరువు ఉంటుంది. అగైన్ ప్యాక్లో 15 బాటిల్స్ ఉంటాయి, తక్కువ ప్రైస్లో పడిపోతుంది. సో కొన్ని చోట్ల 1 లీటర్ బాటిల్స్ కూడా 110-120 బాత్స్కే దొరుకుతాయి. అంటే మీకు ఆల్మోస్ట్ 4-5 బాత్స్కే ఒక బాటిల్ దొరికిపోతుంది. సో ఈ వాటర్ బాటిల్ కొని ఓన్లీ హోటల్లో మాత్రమే తాగడానికి అనుకోకండి, బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకంటే బయట ఒక 1/2 లీటర్ బాటిల్ మీకు 25 బాత్స్ 30 బాత్స్ అమ్ముతారు. సో మీరు కొనుక్కొని మీరు ట్రావెల్ బ్యాగ్లో లోకల్లో తిరిగినప్పుడు కూడా ఒక 2 బాటిల్ పర్ పర్సన్ 1 లీటర్ క్యారీ చేయండి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఎలాగో మీరు కార్లోనో వెహికల్లోనో వెళ్తారు, అక్కడ ఏసీ ఉంటుంది. సో ఈ బాటిల్స్ కూడా వేడెక్కవు. సో మీకు వాటర్ మళ్ళీ సపరేట్గా కొనే పరిస్థితి ఉండదు. సో ఇలా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో మంచి ఫుట్వేర్, క్లాత్స్, డ్రెస్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి 4th ఫ్లోర్లో. ఇక్కడికి వెళ్ళండి. కొన్ని చోట్ల మాత్రమే మీకు నెగోషియేట్ చేస్తారు, కొన్ని చోట్ల మాత్రమే మీరు బార్గెన్ చేయగలరు, కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి, బోర్డ్స్ పెట్టుంటారు. ఎక్కడ మీకు బోర్డ్స్ లేకుంటే లేదా బార్గెన్ చేయండి. ఎక్కువ గ్రూప్ వెళ్ళి కొనుక్కుంటే మీకు కంపల్సరీ నెగోషియేట్ చేస్తారు, మంచి రేట్ ఇస్తారు. క్రాక్స్ మాత్రం కంపల్సరీ టర్మినల్ 21లోనే కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ 70 బాత్స్ 80 బాత్స్లోనే మనకు 70 బాత్స్ 80 బాత్స్లోనే మనకు క్రాక్స్ దొరుకుతాయి. సేమ్ క్రాక్స్ మేము బయట స్టాల్స్లో బండి మీద అమ్మితే. సో ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఇక్కడ దొరికే క్రాక్స్నే మేము బయట స్టాల్స్ మీద 170 బాత్స్, కొన్ని చోట్ల 300 బాత్స్ వరకు కూడా చెప్పారు. క్వాలిటీ ఇక్కడికన్నా బయట కన్నా ఇంకా టర్మినల్ 21లో చాలా బాగున్నాయి. 70 బాత్స్కి మాకు క్రాక్స్ దొరికాయి. 100 బాత్స్ అనుకోండి, బయట 170-200 బాత్స్ పెట్టాలి, మీకు ఆల్మోస్ట్ 50-100 బాత్స్ డిఫరెన్స్ ఉంది. సో అలా మీరు ఎన్ని పేర్స్ కొనుక్కుంటే అన్ని 50 బాత్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే మన కరెన్సీలో దాదాపు 125 రూపీస్ మీరు సేవ్ చేసుకుంటారు ఒక చెప్పల్స్ మీద, ఫుట్వేర్ మీద, క్రాక్స్ మీద. షూ కూడా బాగున్నాయి, షూ రేట్స్ మోడరేట్గా ఉన్నాయి, నేను ట్రై చేయలేదు, బట్ షూ రేట్ కూడా చాలా బెటర్ ఆ ప్రైసెస్లో. సో ఇది టర్మినల్ 21 షాపింగ్ మాల్ గురించి. మిగతా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయొచ్చు మీ బడ్జెట్ని బేస్ చేసుకోండి. సో థాయిలాండ్లో ఇలా వాటర్, బియర్, ఫుడ్, ట్రావెల్, హోటల్స్, షాపింగ్స్ ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ మీద మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో అవన్నీ చేసి చెప్తాను మీకు. సో ఈలోపు ఎవరైనా బ్యాంకాక్ వెళ్తున్నా, థాయిలాండ్ టూర్ వెళ్తున్నా, కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మీకు కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను, కాల్ బ్యాక్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. మీరు 15,000-20,000 మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీకు నచ్చిన వాళ్ళు ఎవరు వెళ్తున్నా ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. 15,000-20,000 మీరు సేవ్ చేసుకుంటే ఒక ట్రావెల్ మీకు నడిచిపోతుంది. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఖర్చు మీకు 20,000లో తక్కువ అయిపోతుంది. సో అప్ అండ్ డౌన్ 15,000-20,000 మీరు సేవ్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ కూడా మీరు కవర్ చేసినట్టే. సో ఈ వీడియోని ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా మనీ సేవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. और बहनों शेयर करो.